నమస్తే 99 టీవీ పాలిటిక్స్ కి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆయన శాసనసభలో సభ్యుడు కాదు, అయినా మంత్రి పదవి దక్కింది, తాము అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఉన్నాము అంటూ పార్టీ అగ్రనాయకత్వం కూడా గొప్పగా ప్రకటించుకుంది. తీరా చూస్తే ఆయనకు ఇంకా ఎమ్మెల్సీ దక్కలేదు. ఇప్పట్లో ఆ పదవి దక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మరి ఆయన మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతుందా? ఇంతకు ఎవరా నేత, ఆయన ఫ్యూచర్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో తాజాగా చర్చకు దారితీస్తోన్న అంశం అజారుద్దీన్ మంత్రి పదవిపై నెలకొన్న అనిశ్చితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా చేరిన అజారుద్దీన్ భవితవ్యంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన మంత్రి పదవి కొనసాగుతుందా, లేదంటే రాజ్యాంగ పరిమితుల కారణంగా త్వరలోనే రాజీనామా చేయాల్సి వస్తుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. అజారుద్దీన్కు మంత్రి పదవి వచ్చి ఇప్పటికీ సుమారు 3 నెలల కాలమే అయింది. కానీ ఆయన ఇప్పటికీ ఏ చట్ట సభలోనూ సభ్యుడు కాదు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా మంత్రి పదవిలో కొనసాగాలంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయి ఉండాలి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నిక కాని వ్యక్తిని కూడా గరిష్టంగా 6 నెలల వరకు మంత్రి పదవిలో కొనసాగించవచ్చు. ఆ 6 నెలల వ్యవధిలోగా ఆయన తప్పనిసరిగా ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి, లేదా నామినేట్ కావాలి, లేకపోతే ఆయనకు మంత్రి పదవి కొనసాగించే అర్హత ఉండదు. ఇదే అంశాన్ని హరీష్ రావు గట్టిగా ప్రస్తావిస్తూ అజారుద్దీన్ మంత్రి పదవి 3 నాళ్ల ముచ్చటే అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వలేదని, అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితి కూడా లేదని చెబుతూ మరో 3 నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే తప్పకుండా ఆయన రాజీనామా చేయాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. రాజకీయంగా చూస్తే ఇది సాధారణ విమర్శలా అనిపించినా కూడా రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూస్తే ఇది చాలా కీలకమైన అంశం. హరీష్ రావు ఇక్కడితో ఆగకుండా మరో అడుగు ముందుకు వెళ్లారు. అజారుద్దీన్కు మంత్రి పదవి రావడమే కేసీఆర్ పుణ్యమని సెటైర్ వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తీవ్రంగా ప్రశ్నించిన కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం అజారుద్దీన్ మంత్రిగా చేసిందని హరీష్ రావు ఆరోపిస్తూ ఉన్నారు. అందుకే కేసీఆర్ ఫోటోకు అజారుద్దీన్ దండం పెట్టుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా లేవు. అంటే గవర్నర్ కోటా ద్వారా కానీ, పార్టీ కోటా ద్వారా కానీ వెంటనే ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం లేదని రాజకీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అజారుద్దీన్ను ఎలా సభకు తీసుకొస్తారు అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఎమ్మెల్సీ సీటు ఖాళీ లేకపోతే నామినేషన్ కష్టం. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఉప ఎన్నిక రావాలి. కానీ అటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. అందువల్ల రాజ్యాంగ పరిమితుల కారణంగా అజారుద్దీన్ రాజీనామా చేయాల్సిందేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇది మొదటిసారి జరుగుతున్న విషయం కాదు. రాజకీయ చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక ఘటనను ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తూ ఉన్నారు. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రవాణా శాఖ మంత్రిగా హరికృష్ణను కేబినెట్లోకి తీసుకున్నారు. అప్పటికి హరికృష్ణ కూడా ఏ సభలోనూ సభ్యుడు కాదు. రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఆ సమయంలో హిందూపురం నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. హరికృష్ణ అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలని భావించారు. కానీ రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. 1996 జనవరి 18న ఎన్టీఆర్ మరణించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది. ఫలితంగా హరికృష్ణ 6 నెలల గడువు పూర్తయ్యేలోపే 1996 ఫిబ్రవరిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత హిందూపురం ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చారు. కానీ తిరిగి మంత్రిగా తీసుకోలేదు. ఇది ఉమ్మడి ఏపీలో జరిగిన ఒక స్పష్టమైన ఉదాహరణ. ఈ ఎగ్జాంపుల్ను ఇప్పుడు అజారుద్దీన్ కేసుతో పోల్చుతూ రాజకీయ వర్గాలు విశ్లేషణలు చేస్తూ ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం ఎన్నిక కాని వ్యక్తిని మంత్రిగా తీసుకోవడం సాధారణమే అయినా ఆ తర్వాత ఆయనను ఏదో ఒక సభకు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైతే చివరికి మంత్రి పదవి కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యాంగం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్యంలో మంత్రులు ప్రజాప్రతినిధులుగా ఉండాలి అనే సూత్రం వెనుక ఇదే ప్రధానమైన కారణం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. రాజకీయంగా ఆయనను కొనసాగించాలంటే ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం ఒకటే మార్గం. కానీ ప్రస్తుతం సీట్లు ఖాళీ లేనప్పుడు అది సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్న. మరోవైపు ఉప ఎన్నిక వచ్చే వరకు ఎదురు చూడాలంటే 6 నెలల గడువు సరిపోదు. అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ పరిమితుల కారణంగా అజారుద్దీన్ రాజీనామా చేయాల్సి రావచ్చు. ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఒకవైపు కొత్త ప్రభుత్వం, మరోవైపు మంత్రుల సంఖ్యా పరిమితి, సామాజిక సమీకరణాలు, వర్గాల సమతుల్యత వంటి అంశాలు
కాంగ్రెస్ ముందు ఉన్నాయి. అజారుద్దీన్ మంత్రిగా తీసుకోవడం వెనుక కూడా రాజకీయ లెక్కలే ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే లెక్కలు రాజ్యాంగ గడువు ముందు తడబడుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి అజారుద్దీన్ మంత్రి పదవి భవితవ్యం పూర్తిగా రాజ్యాంగ నిబంధనలపైనే ఆధారపడి ఉంది. ఆయనను త్వరలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారా, లేక 6 నెలల గడువు పూర్తయ్యేలోపు రాజీనామా చేయాల్సి వస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోతుంది. హరీష్ రావు వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా ఒక నిజమైన రాజ్యాంగ సమస్యను తెరపైకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇది మరో ఆసక్తికరమైన అధ్యాయంగా మారబోతోంది.